హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. భయపడకము, నేను కేడము, నీ బహుమానము అత్యధికమగును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడిన గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం తన ప్రియకుమారుని విశ్వసించినప్పుడు ఏమైందో చెప్పిన, తన ప్రియకుమారుడు ఏదైతే స్థానం కలిగి ఉన్నాడో, తన ప్రియకుమారుడు ఏదైతే అధికారం కలిగి ఉన్నాడో, తన ప్రియకుమారుడు ఏదైతే విజయం సాధించినాడో, ప్రతిదాన్ని దేవుడు మనకిచ్చినాడు, మనలోనే పెట్టినాడు. సమస్తాన్ని జయించిన వాడు మనలోనే ఉన్నాడు. సమస్త మీద అధికారం కలిగిన వాడు కూడా మనలోనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వసించి ప్రార్థిస్తామో, మనం ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అటు రీతిగా ఇచ్చిన వాగ్దానం అంటే భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగును. ఎప్పుడైతే మనం నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి మనము వారసులుగా మారిపోయాము. కాబట్టి నువ్వు ఏదైనా ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి వైపు కాకుండా, ఏ బలహీనతలు ఉన్నా ఆ బలహీనత వైపు కాకుండా, ఏ ఇబ్బందులు ఉన్నావో ఆ ఇబ్బంది వైపు కాకుండా, నీవు కలిగి ఉన్న క్రీస్తు వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, నీకు కలిగి ఉన్న సామర్థ్యాన్ని నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో, నువ్వు పొందుకున్న శక్తిని ఎప్పుడైతే నువ్వు శిలువలో పొందుకున్న ఆ యొక్క కృపను ఎప్పుడైతే గ్రహించుకుంటావో, దాని ద్వారా నీవు బయటకు వస్తావు. ప్రతి విషయంలో మనం ఆధారపడాల్సింది దేవుని మీద. ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయాన్ని దేవుని వద్ద తీసుకెళ్ళి అప్పగిస్తావో, ప్రతి దాంట్లో దేవుడు నీకు కవచంలాగా ఉండి, ప్రతి దాంట్లో నీకు నిన్ను చేపట్టుకునైనా నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం ద్వారా మనకు కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకుందాము. మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు మనకు కావాల్సిన ప్రతి సహాయాన్ని దేవుడు మనకి అందిస్తాడు. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాలను మీరే తోడే నడిపించినది. తన దగ్గర ఉన్న అరికల వరకు ముట్టి స్వస్థపరచబడిన కాకనే ప్రవచిస్తాం తండ్రి. ప్రతి బిజినెస్ తండ్రి, ఎవరైతే వ్యాపారం పెట్టున్నారు తండ్రి, వ్యాపారం తండ్రి సమృద్ధిగా దీవించబడిన కాకనే ప్రవచిస్తాం తండ్రి. పెండింగ్స్లో ఉన్న అమౌంట్స్ తండ్రి, రావాల్సిన బిల్స్ ప్రతి తండ్రి రిలీజ్ అవును కాకనే ప్రవచిస్తాం తండ్రి. అప్పు ఐశ్వర్యంగా మారును గాక, నింద ఘనతగా మారును కాకనే ప్రవచిస్తాం తండ్రి. విడిపోయిన కుటుంబాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరు మళ్ళీ కలుసును గాకనే ప్రవచిస్తుందండి. ఏ పరిస్థితుల వల్ల తండ్రి వారు ఇబ్బంది పడి తండ్రి ఇబ్బందులు ఉన్నారు తండ్రి, ఏ అపవాద క్రియల వల్ల తండ్రి వారు ఇబ్బంది పడి ఉన్నారు తండ్రి, ప్రతిదీ తొలగిపోయి తండ్రి. ఇదిగో తండ్రి ప్రేమ కలిగి, నీ ప్రేమ కలిగి తండ్రి మళ్ళీ వాళ్ళు ఐక్యపరచబడిన కాకని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణాలను మీరే తోడే నడిపించి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.